Shall we start? Is it good Anna live anta okay na? Yeah, all set. Go ahead. Yeah. First of all, live లో జాయిన్ అయిన మీ అందరికి ప్రైజ్ లార్డ్. టైటిల్ మీరు చూసే ఉంటారు. ఈ రోజుల్లో చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఏదైనా ఉందంటే ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్. దాని మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ దేవుడు మాకు ఇచ్చిన కృపతో బ్రదర్తో డిస్కస్ చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సో స్టార్టింగ్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, టంగ్స్ అనగానే చాలామంది ఏం ఆలోచిస్తారంటే, టంగ్స్ గురించి మాట్లాడే వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారంటే, ఓకే టంగ్స్ గురించి మాట్లాడుతున్నారంటే పలానా పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే పలానా హోసన్నా మినిస్ట్రీస్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే ఎవరైతే టంగ్స్ని నమ్ముతారో ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కావచ్చు అని మీరు అనుకుంటా ఉండొచ్చు. కానీ ఫస్ట్ మా బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఈ టంగ్స్ గురించి మేమెందుకు డిస్కస్ చేయాలనుకుంటున్నామో, ఒక ట్రూత్ని ఈ లైవ్ ద్వారా మేము మీ అందరికీ తెలియజేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. దేవుడి ప్రేరేపణను బట్టి మీ మధ్యలోకి మీ ముందుకు మేము వచ్చున్నాం ఈ లైవ్ ద్వారా. సో ఈ లైవ్ మీ అందరికీ దీవెనకరంగా ఉండాలని, ఈ లైవ్ ద్వారా టంగ్స్ గురించిన ట్రూత్ మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన మధ్యలో బ్రదర్ కూడా ఉన్నాడు. బ్రదర్ జోసఫ్, ప్రైజ్ లార్డ్ అన్న. Praise the Lord. So glad to connect. యాక్చువల్లీ మీతో నా జర్నీ అంటే చాలా తక్కువ సమయం కావచ్చు, కానీ మీరు టంగ్స్ గురించి చేసిన వీడియో అయితే అది యాక్చువల్లీ చాలా సూపర్ వీడియో. చాలామందికి క్లారిటీ వచ్చింది ఆ టంగ్స్ వీడియో ద్వారా. అండ్ చాలామంది కాంట్రవర్సీ కూడా దాని మీద చేశారు. ఇంకా లోతుగా దాని గురించి మనం మాట్లాడదాం అన్న, ఈ లైవ్లో మనం మాట్లాడదాం. ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, తర్వాత నేను ఈవెన్ ఐఎమ్ ఆల్సో మూవింగ్ ఇన్ దట్ వే కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ ఏదో కూడా నేను చెప్తాను, అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏదో కూడా మీరు చెప్పండి. ఫస్ట్ మీరు ఎట్లా ఈ టంగ్స్ ఎట్లా ఈ వేలో ఎట్లా కంటిన్యూ అవుతున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చెప్పండి అన్న. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాది కంప్లీట్ గా నాన్ డినామినేషనల్ బ్యాక్గ్రౌండ్. ఐ డు నాట్ బిలాంగ్ టు ఎనీ డినామినేషన్. అటు కరిస్మాటిక్ అని చెప్పలేము, పెంటికాస్టల్ అని చెప్పలేము, హెబ్రోన్ అని చెప్పలేము, నథింగ్. మై కనెక్షన్ విత్ ద లార్డ్ హ్యాస్ బిన్ ఇండిపెండెంట్. ఆ తరహాలోనే భాషల వరాన్ని ఒక దైవజనుడి ద్వారా ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గర నుండి పొందుకోవడము, ఆ అనుభవాన్ని ఎప్పుడైతే నేను కలిగి ఉన్నానో ఆ తర్వాత ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అనేటువంటి ఆశ, అలాంటి తృష్ణ అనేటువంటి నాలో ఏర్పడడం, దాంట్లో ఇంకాస్త డీటెయిల్డ్ గా స్టడీ చేయడం అనేది జరిగింది. అండ్ భాషల్లో మాట్లాడే వాళ్ళకైతే బేసిక్ గా అందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటో చాలా క్లియర్ గా తెలుసు. The joy that we feel while we speak in tongues, the manifestations that we witness, దేవుని యొక్క ప్రత్యక్షతల్ని మనం అనుభవించడం అనేటువంటిది అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. So that was a short background. We'll discuss. ఓకే అన్న. ఈవెన్ ఐ వాంట్ టు, నేను కూడా దానిలో మూవ్ అవుతున్నాను కాబట్టి ఐ వాంట్ టు షేర్ మై బ్యాక్గ్రౌండ్. నేను ఐఎమ్ ఫ్రమ్ ఏఎల్సి బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ నా చిన్నప్పటి నుంచి నేను ఏఎల్సికి వెళ్ళేవాడిని. లూథరన్ చర్చ్ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటుందో చాలామందికి తెలుసు. లూథరన్ చర్చ్లో టంగ్స్ అంటే అసలు హల్లెలూయా అని చెప్పడానికి కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి బ్యాక్గ్రౌండ్లో నేను చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళేవాడిని. కానీ ఇంకొకటి, నేను రక్షించబడింది ఎక్కడంటే యూఈఎస్ఐ. ఇట్ ఈస్ ద స్టూడెంట్ మినిస్ట్రీ అన్న. యూఈఎస్ఐలో నేను రక్షించబడ్డాను. ఈసీ క్యాంప్లో నేను రక్షించబడ్డాను. అండ్ యూ గురించి చెప్పాలంటే కూడా నా కాలేజ్ డేస్లో, నా స్టూడెంట్ డేస్లో నేనున్నప్పుడు
యూ బ్యాక్గ్రౌండ్లో కూడా అన్న మనం టంగ్స్ గురించి ఎందుకన్నా మనం లోతుగా ధ్యానించకూడదు, టంగ్స్ గురించి క్వశ్చన్స్ అడిగిన దాని జోలికి వెళ్ళకూడదు తమ్ముడు, మనం దాన్ని అవసరం లేదు, అది అవసరం లేదని చెప్పేవాళ్ళు. I attended so many EC camps, నిజంగా చెప్పాలంటే more than 10 EC క్యాంప్స్కి నేను అటెండ్ అయ్యాను, more than 6 DT క్యాంప్స్కి నేను అటెండ్ అయ్యాను. అట్లా చాలా బైబిల్ స్టడీస్కి వెళ్ళాను. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ యూఎస్ఐ అంటే చాలామందికి తెలుసు, లైక్ ప్రవీణ్ పగడాలన్న కూడా యూ బ్యాక్గ్రౌండే, లైక్ ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న కూడా యూ బ్యాక్గ్రౌండే. దీస్ పీపుల్ ఆర్ ఆల్ యూ బ్యాక్గ్రౌండ్, యూఎస్ఐ నుంచి వచ్చిన వాళ్ళే. ఐఎమ్ ఆల్సో యాక్చువల్లీ చాలా ప్రౌడ్గా చెప్తున్నాను, ఐఎమ్ ఆల్సో ఏ యూ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అని. కానీ అలాంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు టంగ్స్ నమ్మడం, యాక్చువల్లీ దే హ్యావ్ గుడ్ బైబుల్ నాలెడ్జ్, చాలా బైబుల్ నాలెడ్జ్ ఉంటుంది, చాలా మంచిగా మాట్లాడతారు. వాళ్ళు టంగ్స్ నమ్మడం, ఈ గిఫ్ట్స్ నమ్మడం, గిఫ్ట్ జోలికి వాళ్ళు వెళ్ళరు. కానీ దేవుడు ఆయన కృపచేత నన్ను ఆ వేలోకి నడిపించాడు. నేను దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఇది నా బ్యాక్గ్రౌండ్, ఇది నా బ్యాక్గ్రౌండ్ అన్న. How did you turn to tongues from you? Actually, I have so much interest. What is that encounter or experience that you came across Yes. made you believe in the gift of tongues? Yes. ఏంటంటే అన్న, నేను ఈసీ క్యాంప్లో రక్షించబడ్డాను. ఈసీ క్యాంప్లో రక్షించబడిన తర్వాత మా ఊర్లో ఒక ఫెలోషిప్ ఉండేది. ఆ ఫెలోషిప్లో నేను ఆత్మీయంగా గ్రో అవుతా ఉన్నాను. గ్రో అవుతా ఉన్నప్పుడు దిస్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ వెన్ ఐ మీన్ నైన్త్ క్లాస్ నేను చదువుతున్నప్పుడు ఇది జరిగిందనమాట. 9th క్లాస్లో నేను చదువుతున్నప్పుడు ఒక ఫెలోషిప్లో నేను ఉండేవాడిని, అండ్ యూ బైబిల్ స్టడీస్కి కూడా నేను అటెండ్ అవుతూ ఉండేవాడిని. అయితే ఒకరోజు నన్ను ఒక ప్రేయర్కి తీసుకెళ్లారు. ఐ థాట్ ఇట్ వాజ్ పబ్లిక్ మీటింగ్ అనుకున్నాను. కానీ ఒక ఇంట్లోకి నన్ను తీసుకెళ్లారనమాట. ఒక ఇంట్లోకి నన్ను తీసుకువెళ్తే అక్కడ అందరూ ఒక 30 మంది ఉంటారు. 30 మంది ఉంటే అక్కడ ఒక ఆంటీ అందరూ ప్రార్థన చేసిన తర్వాత ఒక ఆంటీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ సడన్గా హర్ వాయిస్ చేంజ్డ్. ఆమె వాయిస్ చేంజ్ అయింది. ఆమె ప్రవచనాత్మకంగా నా గురించి మాట్లాడుతున్నారు. ఏమనంటే, మోహన్, నీవు నా బిడ్డవి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అనే మాటలు ఇర్మియా గ్రంథంలో ఉంటే ఈ మాటలు ఆంటీ పలికారనమాట. ఆంటీని ఫస్ట్ టైం నేను చూడడం, ఆంటీని నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆంటీ ద్వారా పలికాడు. నాకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇటువైపు టంగ్స్ వైపు కానీ గిఫ్ట్స్ వైపు కానీ చాలా ఇంట్రెస్ట్ని తీసుకొచ్చింది. నా ఎక్స్పీరియన్స్ అది, నా ఎన్కౌంటర్. నేనెవరో ఆంటీకి తెలీదు, ఆంటీని చూడడం ఫస్ట్ టైం, ఆంటీ కూడా నన్ను చూడడం ఫస్ట్ టైం. ఒక 30 మంది ఉంటాం అక్కడ, నేనే అందరిలో చిన్నోడిని, 9th క్లాస్ చదువుతున్నాను. సో దిస్ ఈజ్ మై ఎన్కౌంటర్, ఒక సూపర్ న్యాచురల్ వేలో జరిగిన ఎన్కౌంటర్ ఇది. దాని తర్వాత అయినా యూ బైబిల్ స్టడీస్కి వెళ్తూ ఉండేవాడిని, చాలా గ్రో అవుతూ ఉండేవాడిని. యూ ద్వారా, యూఎస్ఐ ద్వారా, యూ బైబిల్ స్టడీస్ ద్వారా, యూ క్యాంప్స్ ద్వారా నేను ఐ హ్యావ్ గుడ్ బైబిల్ నాలెడ్జ్ అని కూడా చెప్తాను. నేను చాలా నేర్చుకున్నాను యూలో. కానీ ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ గిఫ్ట్స్లో మూవ్ అవ్వాలని, టంగ్స్లో మాట్లాడాలని చాలా ఆశపడేవాడిని. అట్లానే 26th హోసన్న మినిస్ట్రీస్ యూత్ క్యాంప్స్ పెడతారు, యూత్ మీటింగ్ పెడతారు ఎవ్రీ ఇయర్ హోసన్న మినిస్ట్రీస్ కండక్ట్ చేసే 26th రిపబ్లిక్ డే రోజు నేను దానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ యూత్ మీటింగ్లో ఐ రిసీవ్డ్ ద టంగ్స్, నేను టంగ్స్ని రిసీవ్ చేసుకున్నాను హోసన్న మినిస్ట్రీస్లో. ఇట్లా నా ఎన్కౌంటర్ విత్ టంగ్స్ అనేది జరిగింది అన్న. యా, మీ యాక్చువల్లీ ఓకే, మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారో కూడా మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న.
బేసిక్ గా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఒక దైవజనుడి పేరు తీసుకున్నాం అనుకోండి, ఆయన డాక్టర్ డెప్త్ లోకి వెళ్తారు మనోడు. సో ఐ బెటర్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఓకే. సో టంగ్స్ అనేటువంటిది ఇతరులు మాట్లాడడము, ఆ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు నాతో షేర్ చేసుకోవడము ఇంతవరకు జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ గిఫ్ట్ అనమాట. అనుభవపూర్వకంగా ఆ వరాన్ని నేను కూడా రుచి చూడాలి అనేటువంటి ఆశతో దేవుడి దగ్గర నేను ప్రార్థన చేశాను. చేసిన తర్వాత ఒక రోజు యూట్యూబ్ లో ఆ దైవజనుడు ప్రార్థన చేస్తాడు అనమాట. అది లైవ్ టెలికాస్ట్ కూడా కాదు, రికార్డెడ్ టెలికాస్టే, రికార్డెడ్ వీడియోనే. ఆయన టంగ్స్ గురించి బోధించిన తర్వాత చివరిలో భాషల వరం లేని వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. సో బై ఫెయిత్ మాట్లాడడం అనేది మొదలైంది. అండ్ ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అందులో ఉన్నటువంటి జాయ్ ఏదైతే ఉంటుందో, ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. So it's a virtual way that I had received the gift of tongues. గుడ్ అన్న. చాలా మంది యాక్చువల్లీ రిసీవ్ చేసుకుంటారు, మాట్లాడతారు, కానీ టంగ్స్ మాట్లాడేటప్పుడు చాలా మందికి డౌట్స్ ఉంటాయి అన్న. విల్ డిస్కస్ ఇట్. అసలు ఈ టంగ్స్ గురించి మాట్లాడాలంటే అంటే మీరు ఏం చెప్పగలుగుతారన్న? అంటే ఇవి ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఎక్కడ నుంచి మనం ఈ టంగ్స్ చూడొచ్చు? భాషలకు సంబంధించి మనందరికీ తెలిసినటువంటి విషయం, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు జరిగినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులంతా కూడా ఆ రోజు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. ఓకే. అయితే దాని ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి ఇట్స్ ఎ హ్యూమన్ లాంగ్వేజ్. మనుషులు వేరే దేశాల్లో మాట్లాడేటువంటి భాష అనేటువంటి విషయం వాస్తవం. అయితే కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే, అక్కడికి మాత్రమే మనం పరిమితం అయినప్పుడు, ఇది మనుషులు మాట్లాడేటువంటి భాషనే సువార్త ప్రకటించడానికి, దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరించడానికి మాత్రమే అనేటువంటి పాయింట్ దగ్గర మనం ఆగిపోయినప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఓకే. కాకపోతే భాషలు అక్కడ మొదలైన తర్వాత కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టంగ్స్ గురించి పౌలు గారు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో మనతో చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా ఆయన మెన్షన్ చేశారు. యాక్ట్స్ 2లో మనం చూసేటువంటి టంగ్స్ వచ్చేసి హారిజాంటల్ అన్నమాట. ఆ భాషతో మనం మాట్లాడడం అనేటువంటిది హారిజాంటల్ డైరెక్షన్ లో, అంటే ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడడం, దేవుని యొక్క గొప్ప కార్యాలని ఇతర మనుషులకు తెలిసినటువంటి భాషలో మనం వివరించడం, అది హారిజాంటల్ కమ్యూనికేషన్. కానీ పౌలు గారు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చేసరికి భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు అని ఇస్తాడు. ఇక్కడేమో మనుషులతో, అపోస్తలుల కార్యాలు 2లో చూస్తే మనుషులతోనే జరిగింది అక్కడ కమ్యూనికేషన్. కానీ 14:2లోకి వచ్చేసరికి మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ డైరెక్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ కాస్త హారిజాంటల్ పోయి వర్టికల్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది. ఓకే. అవునన్న. ఎస్. ఈ టంగ్స్ గురించి, గిఫ్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ కొరింథియన్స్లోనే 12th చాప్టర్లో ఈ గిఫ్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ రాసింది ఏంటంటే, పౌలు రాసింది ఏంటంటే, టంగ్స్ గిఫ్ట్ అప్పుడు నానావిధ భాషలు. ఎస్, టంగ్స్ గురించి పౌలు రాసింది నానావిధ భాషలు. నేను చాలా వీడియోస్ చూశాను. వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఏ కాడికి ఏం మాట్లాడతారంటే, ఈ అపోస్తుల కార్యం 2వ అధ్యాయమే చూపించి వాళ్ళు మాట్లాడిన భాషలు మనుషులకు అర్థమైనాయి, కానీ ఈ రోజుల్లో మాట్లాడుతున్న భాషలు మనుషులకు అర్థం కావట్లేదు, వీళ్ళు ఏదో పిచ్చి భాషలు మాట్లాడుతున్నారు అని ఒక టైపే అక్కడున్న దాన్ని తీసుకొని విమర్శ చేస్తూ ఉంటారు. అయితే అసలు ఈ టంగ్స్ గురించి రాయబడిన అసలు భాషల వరం గురించి ఏమని రాయబడిందంటే, ఇది నానావిధ భాషలు, నాట్ ఓన్లీ వన్ టైప్, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఒక టైపే కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ టంగ్స్ ఉన్నాయని మనం చూస్తాం. ఎస్ అన్న, ఇది దీని గురించి ఇంకొంచెం క్లారిఫికేషన్గా, ఒక టైప్ కాదు, ఎన్ని టైప్స్ ఆఫ్ టంగ్స్ ఉన్నాయని మనం చూడొచ్చు అన్న.
జనరల్ గా దీన్ని కేటగరైజ్ చేయాలంటే రెండు రకాలుగానే కేటగరైజ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే వన్ ఇస్ ద హ్యూమన్ లాంగ్వేజ్, ఓకే అంటే భూమిపై వాడుకలో ఉన్నటువంటి ఇతర దేశాల భాషల్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అద్భుత రీతిగా మాట్లాడడం అనేటువంటిది ఒక టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఈ భాష వల్ల ఏం జరుగుతుందంటే సువార్త ప్రకటించడానికి, ఒక చోటుకి మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ గా వాళ్ళు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ మనకు రాకపోయినా సరే అద్భుత రీతిగా పరిశుద్ధాత్ముడు ఆ క్షణంలో మనకు కావాల్సినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యే భాషలో సువార్త ప్రకటన చేయడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. అది ఒక రకమైనటువంటి మేనిఫెస్టేషన్. రెండో రకమైనటువంటి మేనిఫెస్టేషన్ వచ్చేసి ఇక్కడ దేవుడితో సంభాషించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ భాషగా పౌలు గారు నిర్వచిస్తున్నారనమాట. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో భాషతో మాట్లాడేవాడు మనుషులతోగా దేవుడితో మాట్లాడుతున్నాడు అని ఒక చోట అంటాడు, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేస్తుంది అంటాడు. అవును, ఇక్కడ మనకు రెండు రకాలు కనబడుతున్నాయి. హౌవెవర్ ఇంకాస్త మనం డెప్త్ లోకి వెళ్తే we also see tongues being used as a prophetic language. ఒకటి ఏంటంటే మనిషి దేవుడితో కమ్యూనికేట్ చేసుకోవడానికి, డైరెక్ట్ గా ఆయనతో ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ లో ఉండడానికి ఈ భాషల ద్వారా he can utilize that. ఇంకో రకమైనటువంటి మేనిఫెస్టేషన్ మనం అదే 14వ అధ్యాయంలో చూసేది ఏంటంటే ఇంటర్ప్రిటర్ ని పక్కన పెట్టుకొని ఈ భాషలో మాట్లాడినప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందంట. I would say it's a third type of manifestation. Yes. One is human to human communication. Second one is human to God communication. And the third one is human while communicating with God when there is an interpreter. Okay. భాషల యొక్క అర్థం చెప్పేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవుడితో మాట్లాడుతూనే ఆ మర్మాలను ఏదైతే పలుకుతున్నాడు, ఎందుకంటే పౌలు గారు అంటారు 14వ అధ్యాయంలో, he who speaks in tongues we speak mysteries. సో ఆ మర్మాలను ఎప్పుడైతే ఈ భాషల అర్థం చెప్పేటువంటి వ్యక్తి దాన్ని వ్యక్తీకరిస్తాడో అది సంఘం మొత్తానికి కూడా క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. సో దీస్ ఆర్ ద 3 manifestations we can see plainly. అవును, ఈ టంగ్స్ గురించి క్లారిటీ ఇచ్చిన, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టంగ్స్ ఉన్నాయి, అదర్ టంగ్స్ ఉన్నాయి, అన్నోన్ టంగ్స్ ఉన్నాయి. ఈ 14th చాప్టర్లోన ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని వర్షన్లో ఏముందంటే అన్నోన్ టంగ్స్ అని ఉంటుంది. అండ్ అక్కడ మాట్లాడింది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మాట్లాడిన టంగ్స్ ఏంటంటే అదర్ టంగ్స్ అంటే ఆల్రెడీ ఈ లోకంలో ఉన్న భాషలే మాట్లాడారు. ఇక్కడ పౌలు చెప్తుంది అన్నోన్ టంగ్స్. ఇట్లా డిఫరెన్సెస్ చెప్పినా కానీ చాలా మంది సేవకులు ఈ డిఫరెన్సెస్ చెప్పారు, చాలా మంది ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఓకే, ఈ పాయింట్కి ఒప్పుకున్నా కానీ నెక్స్ట్ పాయింట్కి వచ్చేలోపు ఏమంటారంటే, ఓకే మీరు మాట్లాడుతున్నారు, పౌలు చెప్పింది ఏంటంటే మాట్లాడేవాడు అర్థం చెప్పాలి కదా, మాట్లాడేవాడు అర్థం చెప్పాలి, మీరు అర్థం చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అండ్ ఇట్ ఈస్ పర్సనల్ ప్రేయర్ అయినప్పుడు పబ్లిక్లో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది పర్సనల్ అన్నా. ఎస్ కంటిన్యూ. సో ఇక్కడ రెండు పర్స్పెక్టివ్స్ మనం చూడొచ్చు. ఫస్ట్ ఏంటంటే కరెక్టే, భాష యొక్క అర్థం చెప్పేవాడు లేనప్పుడు వాడు తనతోనూ దేవుడితోనూ మాట్లాడుకోవాలని పౌలు గారు అన్నటువంటి మాట వాస్తవమే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం సాధారణంగా ఒక జనరల్ ప్రేయర్ తీసుకున్నాం అనుకోండి, మన ఓన్ లాంగ్వేజ్ లో ప్రార్థన అన్నప్పుడు సైలెంట్ గా మనం చేసుకోవడం మాత్రమే వ్యాలిడా, లేకపోతే బహిర్గతంగా బయటికి కూడా చేయడం వ్యాలిడా? రెండు కూడా వ్యాలిడే కదా. వీ కెన్ ప్రే విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అండ్ ఆల్సో వీ కెన్ ప్రే అవుట్ లౌడ్. అవును, భాషతో మనం ప్రార్థన చేస్తున్న ఎడల మన ఆత్మ ప్రార్థన చేస్తుంది అని పౌలు గారు అంటున్నారు. అంటే when we say tongues is a prayer language, right? ప్రేయర్ లాంగ్వేజ్ అయినప్పుడు మనం లోపల మాట్లాడుకోవచ్చు, బయటికి కూడా మాట్లాడుకోవచ్చు. కానీ క్లాజ్ ఏంటిదంటే, నేను ఉపదేశం చేసినప్పుడు, సంఘానికి నేను ఉపదేశం చేసినప్పుడు, భాషలో ఉపదేశం చేసినప్పుడు, భాష యొక్క అర్థాన్ని చెప్పేవాడు లేనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ వరకు అర్థం కాదు.
వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు అర్థం కాదు. సో ఇట్స్ ఆఫ్ నో యూస్ టు ఎనీబడి ఎస్ వెన్ యు ఆర్ గివింగ్ ఎ మెసేజ్ ఇన్ టర్మ్స్. ఇప్పుడు ఉన్నటువంటి సంఘాల్లో పాస్టర్లు అందరూ కూడా భాషల్లో మాట్లాడతారు, కానీ భాషల్లో ఉపదేశం చెప్పి ఇంటికి పంపించేస్తారా అంటే కాదు. దట్స్ నాట్ వాట్ దే డు. ఎందుకంటే భాషలో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాడని వాక్యం చెప్తుంది. అంటే వ్యక్తిగతంగా క్షేమాభివృద్ధి జరిగినప్పుడే ఆ నూతన బలాన్ని నేను పొందుకున్నప్పుడు ఇండైరెక్ట్ గా పరోక్షంగా సంఘానికి కూడా నేను క్షేమాభివృద్ధి చేయగలుగుతాను అనేటువంటి పాయింట్ అక్కడ. సో ఇంటర్ప్రిటర్ ఎప్పుడు అవసరం అంటే ఉపదేశించినప్పుడు అవసరం, ప్రార్థన చేసుకోవడానికి ఇంటర్ప్రిటర్ అవసరం లేదు. మీరు ఇంటర్ప్రిటేషన్ అనే వర్డ్ యూజ్ చేశారు కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆన్ దిస్ అన్న. నేను ఇంటర్ప్రిటేషన్ అనగానే చాలామంది ఒకసారి ఒక బ్రదర్ వచ్చారు నా దగ్గరికి, నువ్వు టంగ్స్లో మాట్లాడతావు కదా, ఒక సిస్టర్ ఎప్పుడు నాకు ప్రార్థన చేసేటప్పుడు రబా బాబా అంటారు, అది మాట్లాడి ఆ అన్న మాట్లాడి దీనికి మీనింగ్ దీనికి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వు, నువ్వు మాట్లాడుతావు అండి ఇంటర్ప్రిటేషన్ గిఫ్ట్ నీకు ఉందని చెప్తున్నావు కదా, దీని మీనింగ్ ఏంటి అని అన్న అడిగాడు నన్ను. అన్నకి నేను చెప్పిన సమాధానం, చాలామంది ఇంటర్ప్రిటేషన్ అంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. ఇంటర్ప్రిటేషన్ ఈజ్ డిఫరెంట్, ట్రాన్స్లేషన్ ఈజ్ డిఫరెంట్. ట్రాన్స్లేషన్ అంటే ఇప్పుడు ప్రతి వర్డ్కి అర్థం ఉంటుంది. ఇప్పుడు తెలుగులో ఒక సెంటెన్స్ చెప్తే ఆ సెంటెన్స్ వేరే భాషలో చెప్తే దిస్ ఈజ్ ట్రాన్స్లేషన్. కానీ ఇంటర్ప్రిటేషన్ అనగానే ఇప్పుడు మనం ఒక 10 సెంటెన్సెస్ చెప్పొచ్చు, ఆ 10 సెంటెన్సెస్కి ఒకటే మీనింగ్ ఉండొచ్చు, చిన్న మీనింగ్ ఉండొచ్చు, లేకపోతే చిన్న సెంటెన్సే ఉండొచ్చు, ఎక్కువ మీనింగ్ ఉండొచ్చు. ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే మీనింగ్ చెప్పడం మాత్రమే ఉంటుంది, కానీ ట్రాన్స్లేషన్ లాగా ఉండదని ఆ బ్రదర్కి చెప్పాను ఆ రోజు. చాలామందికి చూసే వాళ్ళకి కూడా డౌట్ ఉంటుంది కాబట్టి ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ అన్న. ఇంటర్ప్రిటేషన్ ఇది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే స్పిరిట్ లాంగ్వేజ్ లో వి డు నాట్ హ్యావ్ గ్రామాటికల్ స్ట్రక్చర్. అది భూమి మీద ఉండేటువంటి భాషా వ్యాకరణాలతో ఏమాత్రం కూడా సరిపోదు. దట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇట్స్ నాట్ ట్రాన్స్లేషన్, లెటర్ టు లెటర్ ట్రాన్స్లేట్ చేయడానికి. దట్స్ నాట్ హౌ ద స్పిరిట్ లాంగ్వేజ్ వర్క్స్. ఇప్పుడు యోసేపుకి వచ్చినటువంటి దర్శనాన్ని మనం చూసినా సరే, వాట్ వాస్ ద విజన్ హీ గాట్? ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హీ పుట్ ఇన్ వర్డ్స్. తన పదాల్లో పెట్టిన దాంతో పోలిస్తే తనకు వచ్చినటువంటి దర్శనం అనేది ఒక సాధారణ వ్యక్తికి అర్థం కాదు. అది ట్రాన్స్లేషన్ కాదు, ఇంటర్ప్రిటేషన్. తను చూస్తున్నటువంటి విషయాన్ని తను దైవికమైనటువంటి శక్తి ద్వారా, దైవిక ప్రేరేపణ ద్వారా తన అర్థాన్ని అతను చెప్పాడు. So it's the same thing with the gift of tongues. When we speak in the language of the Spirit, we are not concerned about grammar, we are not concerned about sentences, phonetics and all of this. ఒకవేళ రిపీటెడ్ పదం అయినా సరే అందులో ఒక్కోసారి పలికినప్పుడు ఒక్కో అర్థం, ఒక్కొక్క ఆత్మీయ అర్థం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అవును. అండ్ మీరు చెప్తుంటే నాకు యోసేపు అంటే దానియేలు కూడా గుర్తొస్తున్నాడు. ఏంటంటే అతను అక్కడ దేవుడు ఒక వార్నింగ్ సైన్ లాగా గోడ మీద మెనే టెకెలు ఫారసిస్ అనే, దట్ ఈజ్ ఆల్సో వాళ్ళకి చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి అడిగినప్పుడు ఎవరికి అర్థం కాని భాష అది, దేవుడు ఆ లాంగ్వేజ్లో రాశాడు. అండ్ ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా డిఫరెంట్గా, అది కొంచెం సెంటెన్స్ అయినా చాలా పెద్ద మీనింగ్ దానికి ఉన్నట్టు దానియేలు చెప్తాడు. సో ఓకే అన్న, ఇంటర్ప్రిటేషన్ గురించి చాలామందికి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంటర్ప్రిటేషన్ గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి అన్న. సో ఇంటర్ప్రిటేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ట్రాన్స్లేషన్ ఈజ్ డిఫరెంట్. ఈ రెండింటికి చాలామంది తేడా తెలియక మాట్లాడుతూ ఉంటున్నారు. అండ్ నేను ఒక వీడియో కూడా చూశాను అన్న, దానివల్ల ఎవరైతే టంగ్స్ మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా అంటే దాన్ని చూపించి ఎవరైతే టంగ్స్ నమ్మరో, టంగ్స్ మాట్లాడడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు, ఇంటర్ప్రిటేషన్ లేనప్పుడు మాట్లాడడం ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ అర్థం
మనకు అర్థం కానప్పుడు ఎందుకు మాట్లాడాలి అనే ఒక వీడియో నేను చూశాను. ఆ వీడియో చాలామంది దాని గురించి కూడా మాట్లాడారు. దాని గురించి ఏమన్నా మీరు ఎక్స్ప్లెనేషన్, అంటే ఇప్పుడు భాషలు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు అర్థం చెప్పే ఎబిలిటీ ఉండాలా? అదే అవసరం లేదు. బేసిక్ గా పౌల్ గారు ఏమంటారంటే, ఎందుకంటే భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేస్తుంది, నా మనసు ఫలవంతంగా ఉండదు అంటాడు. దట్స్ ఎ వెరీ కీ పాయింట్ దట్ ది అపోస్టల్ పౌల్ ఇస్ మేకింగ్ దేర్. మనసు ఫలవంతంగా ఉండదంటే మాట్లాడేటువంటి వ్యక్తికి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు, కానీ ఆత్మ వలన ఆ వ్యక్తి మర్మములను పలుకుతున్నాడు. Yes. మన సాలిడ్ డిఫెన్స్ ఏంటంటే స్క్రిప్చర్ ఇస్ అవర్ సాలిడ్ డిఫెన్స్. Yes. ఎందుకంటే స్క్రిప్చర్ ఇస్ వెరీ క్లియర్. Hmm. భాషతో మాట్లాడేవాడు when he is speaking in tongues, his spirit is speaking. Yes. మనసు ఫలవంతంగా ఉండదు అంటే that brain is incapable of understanding what is being spoken. ఎప్పుడు అర్థమవుతుంది అంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం అనేటువంటిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వరం. Hmm. ఇప్పుడు ట్రాన్స్లేషన్ అనుకో, ట్రాన్స్లేషన్కి ఏం చేస్తారు, మనకు తెలియనటువంటి భాషలో మనకి ట్రాన్స్లేట్ చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఫస్ట్ ఒక ట్రైనింగ్ త్రూ వెళ్తాడు. Yes. మనకు వచ్చినటువంటి భాష అయినా సరే ఇంటర్ప్రిటర్ గా లేదా ట్రాన్స్లేటర్ గా తను నిలబడ్డప్పుడు ఒక పర్టికులర్ ట్రైనింగ్ త్రూ వెళ్తాడు. కానీ భాష యొక్క అర్థం చెప్పేటువంటి వ్యక్తి ట్రైనింగ్ త్రూ కాదు వెళ్ళేది. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. Yes. సో ఆ ఇంటర్ప్రిట్ చేయడం అనేటువంటిది కూడా సూపర్ న్యాచురల్ ఎబిలిటీ. Yes. Yes. So it's human mind cannot comprehend the language of the spirit, the language of the tongue, unless somebody is interpreting it. ఒకవేళ ఇంటర్ప్రిట్ చేయలేకపోయినా సరే మాట్లాడేటువంటి వ్యక్తికి మాత్రం క్షేమాభివృద్ధి కలుగుతుంది. అండ్ ఈ టంగ్స్ గురించి ఇట్ ఈస్ ఫర్ ఎడిఫికేషన్, పర్సనల్ ఎడిఫికేషన్. తనకు తాను క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుచున్నాడు. అంటే మనం ఈ టంగ్స్ మాట్లాడడం ద్వారా ఏంటన్నా, అంటే ఎలాంటి క్షేమాభివృద్ధి అని చెప్పొచ్చు? సెల్ఫ్ ఎడిఫికేషన్ అంటే బేసిక్ గా ఎనీథింగ్ వాట్ ఎ ప్రేయర్ కెన్ డూ. జనరల్ ప్రేయర్ ఏం చేయగలుగుతాదో భాషల్లో మాట్లాడడం ద్వారా అంతకంటే కూడా ఎక్కువ జరుగుతుంది అనేటువంటి సంకేతం మనకు 14వ అధ్యాయంలో కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చినటువంటి భాషలో నేను మాట్లాడుకోవచ్చు దేవుడితో కదా, నాకు ప్రత్యేకమైనటువంటి లాంగ్వేజ్ అవసరం ఏముంది? ఒక దైవజనుడు జాక్ పూనన్ గారు ఏమంటారంటే, మనం చేసేటువంటి ప్రార్థనలో ఇంపర్ఫెక్షన్ ఉండొచ్చు, కానీ లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్ లో, స్పిరిచువల్ లాంగ్వేజ్ లో ఇంపర్ఫెక్షన్ ఉండటానికి ఆస్కారం ఉండదు. So that's why God has bestowed us with this special gift, wherein మనం దేవుడితో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అందులో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ ఉంటుంది. Yes. And the mysteries that we are speaking when we are speaking in tongues, భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మర్మాలను మనం పలకడం అంటే ఏంటంటే స్పిరిచువల్ అట్మాస్ఫియర్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. బేసిక్ గా ఆ స్పిరిచువల్ రియాలిటీస్ తో జరగాల్సినటువంటి ఆ ట్రేడ్స్ కానీ, రైట్, ఆ స్పిరిచువల్ రెలం లో జరగాల్సినటువంటి రియాక్షన్స్ అన్నింటిని కానీ ఏదైతే మనల్ని దేవుడికి ఇంకా దగ్గరగా తీసుకొస్తుందో, ఏదైతే ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలిగిస్తుందో, మనకు తెలియనటువంటి విషయాలను కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనం మాట్లాడినప్పుడు ఇన్వోక్ చేయాల్సినటువంటి డైమెన్షన్స్ అన్ని కూడా మన పక్షంగా ఇన్వోక్ అవుతాయి. ఓకే. యాక్చువల్ గా యు ఆర్ ఎ ప్రాఫిట్. యూ కెన్ ఆఫ్ కోర్స్ ఒక లిమిటేషన్ నువ్వు ఆపరేట్ చేస్తున్నప్పటికీ you would be the better one to say what benefits it. What's the benefit of it? Yes. Actually దీని గురించి అంటే సేవకుల పేర్లేని నేనేం చెప్పాలనుకోవట్లేదు, కానీ ఒక మంచి సేవకుడు చెప్పిన మాట ఏంటంటే అన్న, మనం భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని ప్రార్థన చేస్తున్నాం. Yes. We are praying the will of God. మనం సొంతగా ప్రార్థన చేస్తే మనం స్వార్థం కొద్ది ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఎప్పుడు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే స్వార్థంగా మన గురించి మనమే ప్రార్థన చేసుకోవడం. సో ఇట్లా ఉంటాయి మన ప్రార్థనలు.
కానీ వెన్ వీఆర్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్, మనం భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవుని చిత్తాన్ని ప్రార్థన చేస్తున్నామని ఒక సేవకుడు చెప్పాడనమాట. ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ అన్న. నా లైఫ్లో కూడా నేను అనుభవించాను. ఎట్లా అంటే మనం కొన్నిసార్లు ఎక్కువ భాషల్లో ప్రార్థన చేసిన తర్వాత కొన్నిసార్లు మనం వెళ్ళే పనులు ఆగిపోతాయి. ఎందుకంటే అవి మన మంచికే. నేను ఒక సేవకుడు చెప్పాడు ఏంటంటే, నేను బస్సులో ఒక ట్రైన్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నాను, భాషల్లో ప్రార్థన చేస్తూ బస్సులో వెళ్తూ భాషల్లో ప్రార్థన చేసుకుంటూ బస్సులో ఉన్నాను. తర్వాత ఆ ట్రైన్ నాకు మిస్ అయింది. ఆ ట్రైన్ తర్వాత జరిగింది ఏంటంటే, ఆ ట్రైన్కి ఒక యాక్సిడెంట్ జరిగింది. అంటే ఇట్లాంటి చెప్పాలంటే చాలా ఉంటాయి. మనం లిటరల్గా వీఆర్ ప్రేయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. నేను ఇంకా చాలా మందికి సజెషన్స్ ఇచ్చాను ఏంటంటే, చాలా మంది ఈ రోజుల్లో మ్యారేజ్ గురించి చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నారు. మీరు రాంగ్ డిసిషన్స్ తీసుకోకూడదంటే ప్రే ఇన్ టంగ్స్ అని వాళ్ళకి నేను సజెషన్ ఇచ్చాను. ఖచ్చితంగా నా లైఫ్లో నేను అనుభవించాను. చాలామంది సేవకులు చెప్పినప్పుడు కూడా నేను విన్నాను ఏంటంటే, వెన్ వీఆర్ ప్రేయింగ్ ఇన్ ద టంగ్స్ వీఆర్ ప్రేయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని మనం ప్రార్థన చేసినాం అండ్ దేవుని చిత్తం ఆటోమేటిక్గా మనలో ఇన్సర్ట్ అయిపోతుంది. మనం ఆ దేవుని చిత్తంలోనే నడిచే అవకాశం ఎక్కువ ఉంటుందని నా ఎక్స్పీరియన్స్తోని నేను విన్న వాటితో నేను చెప్పగలుగుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది ప్రేయింగ్ ఇన్ టంగ్స్ అంటే భాషల్లో మాట్లాడాలి అంటే మాట్లాడే వారిని చూసి అంటే గొప్పగా ఫీల్ అవుతారు. ఎవరైనా టంగ్స్లో మాట్లాడేవాళ్ళు ఈ అనుభవం చాలా మంది కొంతమందికే ఉంటుంది. ఈ భాషల్లో మాట్లాడే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు చాలా విచిత్రంగా ఆ పర్సన్ని చాలా విచిత్రంగా చూడడం, ఏదో విడ్డూరంగా చూడడం నేను గమనించాను. అండ్ మిగతా వాళ్ళకి ఉన్న భావన ఏంటంటే, టంగ్స్లో మాట్లాడేటప్పుడు ఏదైతే ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తికి అవగాహన ఉండదు, అంటే ఆ వ్యక్తి స్పృహ ఉండదు, అతనికి ఆ స్పృహ ఉండదు భాషల్లో మాట్లాడేటప్పుడు అని ఇదొకటి. దీని గురించి క్లారిఫికేషన్ కావాలన్నా దీని గురించి మీరేం చెప్తారు? బేసిక్ గా మన కంట్రోల్లో ఖచ్చితంగా మనం ఉంటాం. వెన్ వి సే, ఇప్పుడు మనం జనరల్ గా తీసుకున్నా కూడా ఒక ప్రసంగాన్ని ఒక దైవజనుడు చేస్తున్నాడంటే మనం బేసిక్ గా పరిశుద్ధాత్ముడు ఆ దైవజనుడు ద్వారా మాట్లాడతాడు అని నమ్ముతాం కదా. ఒకవేళ ఆ దైవజనుడు నోరు తెరవకుండా అలాగే ఉంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. అవును. సో వి అప్లై ద సేమ్ లాజిక్ హియర్. We speak in tongues at will. Yes. It will be. పౌలు గారు అన్నారు కదా, మీ అందరికంటే కూడా నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నాను అంటే తను స్వతహాగా మాట్లాడుతున్నాడు. అదొక చాయిస్ అన్నమాట. ఇప్పుడు అక్కడ ఆర్డర్ ని మెయింటైన్ చేయమని చెప్పి కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారంటే వాళ్ళంతా కూడా వాళ్ళ అవుట్ ఆఫ్ కంట్రోల్ పోయి అక్కడ మాట్లాడట్లేదు. వాళ్ళ భాషలంతా కూడా వాళ్ళ కంట్రోల్ లోనే మాట్లాడుతున్నారు, కాకపోతే ఆర్డర్ ని మాత్రం మెయింటైన్ చేయట్లేదు. So yes, we are very much in control. Yes, మీరు చెప్పినట్టు it will be in control. It will be in our control. మాట్లాడాలి, ఆ ఫ్లో కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. లేదు వి వాంట్ టు స్టాప్ ఇట్ అంటే ఇట్ విల్ బి ఇన్ అవర్ కంట్రోల్. ఈ మాట చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ టంగ్స్ గురించిన ట్రూత్ చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే, చాలామంది అనుకున్నట్టు టంగ్స్ మాట్లాడేటప్పుడు చాలా మందికి తెలియదు, వాళ్ళకి తెలియదు అని అనుకుంటారు. నో, చాలా వరకు
కొంత ఉంటే అది వేరే ఎక్స్పీరియన్స్. చాలా వాటికి 90% ఎవరైతే భాషల్లో మాట్లాడుతున్నారో భాషల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మాట్లాడేది వాళ్ళు కానీ వాక్ శక్తిని ఇచ్చేది మాత్రం పరిశుద్ధాత్మదేవుడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం టంగ్స్ ఎక్కడ అపోస్తుల కార్యంలో శిష్యులు పొందుకున్నప్పుడు చూసినప్పుడు శిష్యులు మాట్లాడారు, వాక్ శక్తిని పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చాడు. మాట్లాడింది వాళ్ళే కానీ వాక్ శక్తిని పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చాడు. సో ఈ క్లారిఫికేషన్ టంగ్స్ గురించి అందరికి రావాలి. ఏంటంటే టంగ్స్లో మాట్లాడే వాళ్ళకి అవగాహన ఉంటుంది, వాళ్ళు స్పృహలోనే ఉంటారు. ఇది ఒక క్లారిఫికేషన్ ఈ రోజుల్లో చాలా చాలా సంఘాలకి రావాల్సి ఉంది, చాలా మందికి రావాల్సి ఉంది. ఇందాక ఎడిఫికేషన్ గురించి కూడా మాట్లాడుకుంటున్నప్పుడన్నా ఇంకో వర్డ్ దానికి నేను ఏం విన్నానంటే టు చార్జ్. భాషలో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మనం ఆ రివైవల్ని అనుభవించగలుగుతున్నాం, బలమైన దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నాం. అదొక స్పిరిచువల్ ఛార్జ్ లాగా మనకి ఎక్కువసేపు ప్రార్థనలో గడపడానికి, ఎక్కువసేపు దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని సన్నిధిలో గడపడానికి టంగ్స్ చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం నార్మల్గా భాషల్లో మాట్లాడితే ఎంత ప్రార్థన చేసినా ఒక 2 గంటలు ప్రార్థన చేస్తాం, 3 గంటలు ప్రార్థన చేస్తాం, అందరి గురించి చేసినాం. బట్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్ అలా ఉండదు. మనం ఎంతసేపు అయినా ప్రార్థన చేయొచ్చు టంగ్స్ లో. చెప్పండి అన్న. ఇంకోటి ఏంటంటే we build ourselves on the faith when we speak in tongues. ఎందుకంటే విశ్వాసం అనేటువంటిది న్యాచురల్ గా ఒక క్రైస్తవుడికి విశ్వాసం అనేటువంటిది సూపర్ న్యాచురల్ అన్నమాట. భాషల్లో మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరైతే కంటిన్యూస్ గా భాషల్లో మాట్లాడతారో దాని వల్ల ఒక స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే ఆ వ్యక్తిలో దేవుడి పట్ల ఉండేటువంటి విశ్వాసము రెట్టింపు అవుతూ ఉంటుంది. ద ఫెయిత్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ అవర్ ఫెయిత్ ఈస్ బీయింగ్ స్టెబిలైజ్డ్ అనమాట. మనం విశ్వాసంలో స్థిరపడడం అనేటువంటిది జరుగుతుంది. అలాగని చెప్పి భాషల్లో మాట్లాడలేని వారికి స్థిరత్వం ఉండదా అంటే అలా కాదు. భాషల్లో మాట్లాడడం వల్ల ప్రతి వరానికి ఒక స్పెషల్ బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. అది వ్యక్తిగతంగా జరుగుతుంది, సంఘానికి కూడా జరుగుతుంది. అలాగని చెప్పి లేనంత మాత్రాన వాళ్ళు విశ్వాసంలో స్థిరపడలేరు అని కాదు. హౌవెవర్ this is an ability that God is giving us. Yes అలా. ఈ ఎక్కువ అడిగేది క్వశ్చన్స్ టంగ్స్ గురించి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే యేసు ప్రభు మాట్లాడలేదు కదా. ఎక్కువ టంగ్స్ గురించి అంటే ఒక 2 గిఫ్ట్స్ మేనిఫెస్టేషన్ యేసు ప్రభు చేసినట్టు మనం చూడడం ఏంటంటే టంగ్స్ ఇంటర్ప్రిటేషన్. టంగ్స్ యేసు ప్రభు మాట్లాడలేదు కదా అని చాలా మంది ఈ టంగ్స్ ని కొట్టి పారవేయడానికి ఒక పాయింట్ ఏదైనా ఉందంటే అది యేసు ప్రభు మాట్లాడలేదు, టంగ్స్ యేసు ప్రభు మాట్లాడలేదు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దీనికి మీరేమన్నా చెప్తారన్నా? ఇందాక మీరు చెప్పినట్లు దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని ప్రార్థించడానికి భాషలని మనకు తోడ్పడతాయి. యేసు ప్రభు వారు ఆల్రెడీ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ని ప్రేయర్ చేస్తున్నారు అక్కడ. యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణమైనటువంటి దైవ చిత్తంలోనే ప్రార్థన చేస్తున్నారు. He did not need to speak in tongues. టంగ్స్ ఎవరికి, భాషల్లో మాట్లాడడం ఎవరికి, ఆ ఫెసిలిటీ ఎవరికి అంటే ఇంపర్ఫెక్షన్ లో ఉన్నటువంటి మనకి. ఆ ఇంపర్ఫెక్షన్ ని తీసేసి మన ప్రార్థన పర్ఫెక్ట్ గా ఉండటానికి, పరిపూర్ణంగా ఉండటానికి భాషలని మనకు తోడ్పడతాయి. కరెక్ట్ అన్న, చాలా కరెక్ట్. అవును, అంటే యేసు ప్రభుకి ఆ దేవుని చిత్తం ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు, ఆయనకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఆయనకి అసలు ఎడిఫికేషన్ అవసరం లేదు. వీ నీడ్ ఎడిఫికేషన్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్. హీఈస్ 100% గాడ్ అండ్ హీఈస్ 100% హ్యూమన్ బీయింగ్. ఆ దైవత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు వారికి ఎడిఫికేషన్ అనేది అవసరం లేదు. బట్ యాజ్ ఎ వీఆర్, మనం సిన్ఫుల్ పీపుల్గా, పాపంలో జన్మించిన వ్యక్తులుగా వీ నీడ్ ఎడిఫికేషన్.
we need edification. Good. ఎస్. Mm, yeah. రీసెంట్ గా ఒక తమ్ముడు ఏం అడిగాడంటే, అన్నా అసలు భాషల్లో మాట్లాడటము బైబిల్లో ఎవరినైనా మనం చూడొచ్చా అని అడిగాడు అనమాట. అంటే ఇదే కొన్ని ఇట్స్ రిలేటెడ్ టు దిస్. యేసు ప్రభు వారు ఎలాగో భాషల్లో మాట్లాడలేదు, ఓకే. కొన్ని అపోస్తలులు మాట్లాడారా అంటే వాళ్ళు మాట్లాడినటువంటి భాషలన్నీ కూడా మానవ భాషలు. మీరు అనుకుంటున్నట్లుగా ఈ ఎక్స్టాటిక్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్ అని మీరు దేన్నైతే క్లెయిమ్ చేస్తున్నారో, అలాగా ఎవరైనా మాట్లాడినట్లు బైబిల్లో ఉందా అనేటువంటిది క్వశ్చన్. ఓకే. అపోస్తలుడైన పౌలు గారే మాట్లాడారు కదా. అవును, ఎందుకంటే 14వ అధ్యాయంలో మనం చూసేటువంటిది హ్యూమన్ లాంగ్వేజెస్ కాదు. అవును, ఖచ్చితంగా అది 100% ఆయన హ్యూమన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడలేదు. 14th చాప్టర్లో ఆయన హ్యూమన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడలేదు. అవును, అసలు కానే కాదు. పౌలు గారు ఏమన్నారు, మీ అందరికంటే కూడా నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నాను అని పౌలు గారే అన్నారు. అవును. సో ఈ ఎక్స్టాటిక్ లాంగ్వేజ్ ని పౌలు గారు ఏదైతే 14వ అధ్యాయంలో డిఫైన్ చేశారో, అదే భాషను అందరికంటే ఎక్కువగా నేను మాట్లాడుతున్నాను అని పౌలు గారే అంటున్నారు. ఇప్పుడు అక్కడ చాలా భాషల గురించి పౌలు గారు చెప్పట్లేదు. అవును, బేసిక్ గా మనం ఏమనుకుంటాం అంటే చాలా లాంగ్వేజెస్ పౌలు గారికి వచ్చేమో అనుకుంటాం. పరిశుద్ధాత్మ వరమైనటువంటి భాషలు రావడం అంటే ఏముండదు. వి డోంట్ లెర్న్ లాంగ్వేజ్. ఎస్. ది అటరెన్స్, ఇందాక మీరు చెప్పినట్లు అటరెన్స్ ఇస్ గివెన్ బై ద స్పిరిట్. ఎస్. ఆ ఉచ్చారణలు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తాడు, కానీ స్వతహాగా మనమే దాన్ని మాట్లాడతాం. అవును. సో ఇట్స్ ఓన్లీ ది అటరెన్స్ దట్స్ గివెన్ బై ద స్పిరిట్, బట్ వి ఆర్ ద వన్స్ టు స్పీక్ ఇన్ టర్మ్స్. అవును. ఇంకా మీరన్న మాటకి ఇది అంటే ఫిలిప్ సమరయ గ్రామంలో ఆయన చాలా అద్భుతాలు చేస్తాడు. వాళ్ళందరూ పరిశుద్ధ ఆత్మదేవుని చేత నింపబడ్డారని ఉంటది. అయితే అక్కడ వాళ్ళు భాషల్లో మాట్లాడినట్టు ఉండదు. ఫిలిప్ సమరయ గ్రామంలో సమరయులు ఆత్మను అంటే పేతురు యోహాను వచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. వాళ్ళందరూ ఆత్మచేత నింపబడినట్టు ఉంటది, కానీ భాషల్లో మాట్లాడినట్టు అక్కడ ఉండదు. యాక్చువల్లీ చాలా మంది అడిగే క్వశ్చన్ కూడా, చాలా మందికి ఉన్న క్వశ్చన్ కూడా, చాలా చోట్ల మనం ఇంకా అపోస్తుల కార్యంలో లైక్ కొర్నేలి ఇంట్లో మనం చూస్తాం. కొర్నేలి ఇంట్లో ఉన్న వాళ్ళు భాషల్లో మాట్లాడారని ఉంటది. అండ్ పౌలు కూడా కొంతమంది శిష్యులకి మీరు పరిశుద్ధాత్మను పొందారా, అసలు మాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నప్పుడు పౌలు వాళ్ళ మీద చేతులుంచగా వాళ్ళ ఆత్మచేత నింపి భాషల్లో మాట్లాడినట్టు ఉంటుంది. ఇంకా ఇక్కడ ఆత్మ అంటే సమరయుల దగ్గరకు వచ్చేలోపు ఇక్కడ జరగలేదు కదా అని చాలా మంది అంటారు. అక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తామన్నా, గారడి సీమోను పేతురు యోహానుల దగ్గరికి వచ్చి కొంచెం ద్రవ్యం ఇచ్చి మీకున్న వరాన్ని నేను కూడా పొందుకోవాలి అంటాడు. అంటే పేతురు యోహాను వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు ఆత్మచేత నింపబడ్డారని సీమోను ఏ విధంగా గ్రహించుంటాడు. ఎగ్జాక్ట్లీ, ఒక ఫిజికల్ మేనిఫెస్టేషన్ అనేది అక్కడ ఖచ్చితంగా జరిగింది. ఎస్. చాలా మంది చరిత్రకారులు కూడా చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు భాషల్లో మాట్లాడారు. అంటే ఎక్కడ ఆత్మదేవుని పరిశుద్ధ ఆత్మదేవుని నింపుదల ఉన్నా అక్కడ భాషలు అనేవి మనకి ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తా ఉంది. సో ఎందుకు ప్రాముఖ్యంగా కనిపిస్తున్న భాషల్ని మనం నెగ్లెక్ట్ చేయాలి. ఈరోజు చాలా మంది అన్న నిజంగా చాలా సంఘాలు నాకు చాలా బాధ కలుగుతూ ఉంటది ఈ విషయంలో. ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది, పౌలు ఏం చెప్తున్నాడంటే ఆత్మవరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ఈ చాలా మంది అయితే నో వాడి జోలికి వెళ్ళొద్దు, భాషల జోలికి వెళ్ళొద్దు, ప్రవచనాల జోలికి వెళ్ళొద్దు, అద్భుతాల జోలికి వెళ్ళొద్దు అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు బైబిల్కి విరుద్ధమే కదా. వీళ్ళు పరిశుద్ధత గురించి చెప్తారు, కరెక్ట్ అన్నీ ఫాలో అవ్వాలి. అండ్ బైబిల్ చెప్తుంది ఏంటి అంటే
ఆత్మవరాల్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ఆసక్తితో వాటిని ఆపేక్షించండి అని చెప్తున్నప్పుడు ఎందుకు ఆత్మవరాల్ని మనం నెగ్లెక్ట్ చేయాలి? మెయిన్గా ఈ భాషల వరం వల్ల మనం స్పిరిచువల్గా గ్రో అవుతున్నప్పుడు ఎందుకు మనం దీన్ని నెగ్లెక్ట్ చేయాలి? ఎందుకు దీన్ని చాలా సంఘాలు దాచిపెడుతున్నాయి, చాలామంది దాని జోలికి వెళ్ళొద్దు అంటున్నారు? ఎందుకన్నా ఇట్లా? దీని గురించి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఎక్స్టాటిక్ టోన్ అన్నమాట. హ్యూమన్ లాంగ్వేజెస్ కానివి మనం మాట్లాడుతున్నప్పుడు అది వినడానికి చాలా మందికి అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. సో దానివల్ల వీళ్ళు ఏం ఫీల్ అవుతారంటే అన్యజనుల మధ్య మా దేవుడి నామం దూషింపబడుతుంది అన్నట్లుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అది బేసిక్ గా ప్రతి విషయంలో అన్యజనులను సాటిస్ఫై చేయడం అనేటువంటిది మన బాధ్యత కాదు. అవును, మనము క్రీస్తును ప్రభువుగా ప్రకటించాలి. కొన్ని నెసెసరీ స్టెప్స్ అనేవి మనం తీసుకోవాలి. ఒకవేళ కొందరు దాని వల్ల అభ్యంతర పడతారా, ఓకే, కొన్నిసార్లు అభ్యంతర పడాల్సి వస్తుంది. వాళ్ళు వి కాంట్ హెల్ప్ ఇట్. సో దేన్నైతే పౌల్ గారు ఎంకరేజ్ చేస్తున్నారో, మీరందరూ కూడా భాషల్లో మాట్లాడాలని నేను కోరుతున్నాను అని పౌల్ గారు అన్నారు 14వ అధ్యాయం. అవును, అలాంటప్పుడు ఆ గిఫ్ట్ ని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం మనకేంటి? ఇప్పుడు అన్యజనులు ఫీల్ అవుతారు కదా అని చెప్పి మనము దేన్నైతే పౌల్ గారు ఇన్స్ట్రక్ట్ చేస్తూ మీరు అందరూ కూడా భాషల్లో మాట్లాడాలి, భాషల వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పిన తర్వాత కేవలం ఇతరులను మనము సాటిస్ఫై చేయడానికి, వాళ్ళను మనం అన్కంఫర్టబుల్ గా ఫీల్ చేయించకుండా ఉండటానికి, దేవుడితో మనం నడవటానికి, వ్యక్తిగత ఆత్మీయ క్షేమాభివృద్ధి మనకు జరుగుతున్నప్పుడు వై షుడ్ బి అవాయిడ్ ఇట్? వి షుడ్ నాట్. నేను చెప్పా కదన్నా, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్లో కూడా లైక్ లూథరన్ చర్చెస్లో కూడా దే వోంట్ యాక్సెప్ట్. లైక్ నేను వచ్చిన రక్షించబడిన దే విల్ ఇంకో బ్యాచ్ ఉంటారన్న, ఇంకో బ్యాచ్ ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడాలి. దే ఆల్ బిలీవ్ ఇట్. భాషల వరం ఉందా అంటే ఉందంటారు, ప్రవచన వరం ఉందా అంటే ఉందంటారు, స్వస్థత వరం ఉందా అంటే ఉందంటారు. కానీ అది నాకు లేదు, దానిలో నేను నడవను, వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదంటారు. అంటే ఉన్నాయి కొంతమంది, ఒక బ్యాచ్ ఏమో అసలు లేవు అనే బ్యాచ్ ఒకళ్ళు, ఉన్నా మేము వాటిల్లో నడవము అనే బ్యాచ్ ఒకళ్ళు, ఇంకో బ్యాచ్ ఏంటంటే వాటిని ఉపయోగిస్తూ తప్పుడు వేలో వెళ్తున్న వ్యక్తులు. కానీ ఈ రోజుల్లో ద కరెక్ట్ వేలో గిఫ్ట్స్ని యూజ్ చేసే ఆ తరం కావాలి ఖచ్చితంగా. యాక్చువల్లీ నా భారం కూడా అదే అన్న. ఏంటంటే ఈ గిఫ్ట్స్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటా ఉన్నాయి. వాటిని మనం కరెక్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ నాలెడ్జ్ చాలా మందికి వస్తుంది. ఓకే, ఈ గిఫ్ట్ని మనం ఇట్లా యూజ్ చేయాలి అని చాలా మందికి. ఈరోజు నా బాధ ఏంటంటే అన్న, వాక్యం తెలిసిన వాళ్ళేమో ఈ గిఫ్ట్స్కి దూరంగా ఉంటున్నారు. అసలు వాక్యం నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ గిఫ్ట్స్ని వాడుతూ సరైన వేలో యూజ్ చేయట్లేదు. సో ఈ లైవ్స్ మనం కండక్ట్ చేసే లైవ్స్ ఏమైతే ఉన్నాయో, ఇలాంటి జనరేషన్కి, ఈ రోజుల్లో ఉన్న జనరేషన్కి ఆ గిఫ్ట్స్ మీద ఇంట్రెస్ట్ తీసుకురావాలి, వాళ్ళందరూ గిఫ్ట్స్లో నడవాలి అనేది నా కోరిక, నా భారం కూడా. ఆ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఒకవైపు మీరు చెప్పినట్లుగా వాక్య జ్ఞానంలో ఎదుగుతూ పరిశుద్ధాత్మ వరాల్లో కూడా ఆపరేట్ చేయాలి. దట్స్ ద ఫుల్నెస్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఎందుకంటే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఐ ప్రే దట్ యూ డు నాట్ ల్యాక్ ఇన్ ఎనీ గిఫ్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన రాకడ కోసం మనం వేచి చూస్తూ ఏ కృపావరంలో కూడా మనము బిహైండ్ గా వెనక్కి ఉండకూడదంట. ప్రతి విధమైనటువంటి పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి కృపావరాన్ని కలిగి ఉండి ఆయనలో మనం కట్టబడాలా, విశ్వాసంలో కట్టబడాలా, ఆయన రాకడ కోసం ఈ సంపూర్ణతలో మనం ఎదురు చూస్తూ ఉండాలంట. అండ్ at the same time we should be in a position to know and defend the word of God. ఒక పక్క దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించి
ప్రార్థన పూర్వకంగా ఆయన వాక్యాన్ని చదివి, ఆయన ఆ బైబిల్ని స్టడీ చేసి, వాక్యాన్ని స్టడీ చేసి, బేసిక్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే సూచక క్రియలు లేదా అద్భుతాలు లేదా ప్రవచనాలు ఇవన్నీ కూడా ఒక సెపరేట్ ఎంటిటీ అనుకుంటారు. వాక్యము రెండింటిని కూడా విడదీయట్లేదు. వాక్యంలో మనం బలపడుతున్నాము అంటే, ప్రార్థనలో మనం బలపడుతున్నాము అంటే ఖచ్చితంగా అద్భుతాలు స్వస్థతలు కూడా జరగాల్సిందే. అవును. సో దట్స్ ద బ్యాలెన్స్ వీ హ్యావ్ టు మెయింటైన్ యాజ్ ఎ క్రిస్టియన్. అవును, ఖచ్చితంగా. అవునన్నా, ఖచ్చితంగా. ఈ రోజుల్లో చాలా మంది స్వస్థతలు ఇవన్నీ నమ్మట్లేదు. ఒక సేవకుడు కూడా చెప్పింది ఏంటంటే, అద్భుతాలు జోలికి వెళ్ళినప్పుడు అవి చాలా చాలా రకాలుగా జరుగుతున్నాయి, అంటే చాలా మందికి డౌట్స్ ఉంటా ఉన్నాయి ఆ విషయంలో. సో వాటి జోలికి మనం వెళ్ళొద్దు. ఇప్పుడు వాక్యంలో చాలా డౌట్స్ ఉన్నాయి అని వాక్యం జోలికి వెళ్ళకుండా ఉంటామా? అట్లా కాదు కదా. ఇప్పుడు డౌట్స్ ఉన్నంత మాత్రాన, వాటిలో డిఫరెన్సెస్ ఉన్నంత మాత్రాన వాటిని మనం ఇంకా దేవుని దగ్గర కూర్చొని మనం వాటి గురించి క్లారిటీ తెచ్చుకొని అవి ఇంకా మనం మంచిగా ఎట్లా యూజ్ చేయాలి అనేది లేకుండా, చాలా పెద్ద సేవకుడు అన్న, చాలా మంచి పేరున్న సేవకుడు, ఆయన అలా అంటాం నాకు చాలా బాధ కలిగించింది. మనం యాక్చువల్ గా ఆయన్ను మనం కరెక్ట్ చేయడానికి సరిపోము. However, but yes, you definitely have a valid point. Counterfeit miracles ఉన్నంత మాత్రాన దేవుని యొక్క అద్భుత శక్తిని మనం ప్రదర్శించకూడదు అని లేదు. ఎందుకంటే మోషే టైంలో ఆయన చెప్పినట్లుగా మోషే టైంలో కూడా ఫరో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అద్భుతాలు చేశారు. అలాగని చెప్పి మోషే చేయకుండా చేయడు కదా. అవును. కొత్త నిబంధనలో గారడి సీమోన్ లాంటి వాళ్ళు కూడా అద్భుతాలు చేశారు. అలాగని చెప్పి అపోస్తలులు చేయకుండా ఉండలేరు కదా. అవును. సో కౌంటర్ఫీట్ ఉన్నంత మాత్రాన మనం వాటి మీద ఫోకస్ చేయకూడదని కాదు. ఎందుకంటే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏమని ఆత్మవరాలను ఆసక్తితో ఆపేక్షించండి. డిజైర్ ఎర్నెస్ట్లీ అని ఉంటది అనమాట ఇంగ్లీష్ లో. కవెట్ అని ఉంటుంది యాక్చువల్ గా. కవెట్ ది గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. సో ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేయింగ్ సీక్ ఫర్ దోస్ గిఫ్ట్స్, వై వుడెంట్ వి? Why wouldn't we? Yes. Actually, ఒకవేళ ఈ లైవ్ సేవకుడు చూస్తే ఐఎమ్ గుడ్ ఫాలోవర్ ఆఫ్ హిమ్. యాక్చువల్లీ అలాంటి వాళ్ళు దే బిలీవ్ వాట్ దే సే ఈజ్, మేము నమ్ముతాం కానీ వాటిలో నడవం అని చెప్తారు. ఎందుకు అంటే డిఫరెన్సెస్ తీసుకొస్తాయి, వాటిని కరెక్ట్ వేలో యూస్ చేస్తే ఎందుకు తీసుకొస్తాయి. ఇప్పుడు చాలా మంది కూడా నాతో అన్న విషయం ఏంటంటే, అన్న యేసు ప్రభు కూడా కొన్ని చోట్ల అద్భుతాలు చేయలేదు, ఒక ఊర్లో అద్భుతాలు చేయలేదు అనేది ఒక రిఫరెన్స్ ఉంటుంది, ఆయన చేయలేకపోయాడు అని. ఇంకా ప్రతి అద్భుతాన్ని మనం క్లియర్గా చేయలేము అని కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కొంతమంది సేవకులు. సో అది క్లారిటీ లేనప్పుడు, అంటే మనం చేసినప్పుడు పూర్తిగా జరగనప్పుడు ఎందుకు మనం వాటి జోలికి వెళ్ళాలి అనేది కూడా చాలా మంది రేస్ చేసే పాయింట్. బేసిక్ గా పరిశుద్ధాత్మ వరాలు మనం కలిగి ఉన్నంత మాత్రాన దేవుని యొక్క సార్వభౌమాధికారం అనేటువంటిది డెడ్ అయిపోవచ్చు. అవును. Sovereignty of God does not die the moment we receive the gifts of the Spirit. స్వస్థపరిచేటువంటి వరం ఉన్నంత మాత్రాన దేవుని చిత్తం లేకపోయినా మనం స్వస్థపరచగలము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనేటువంటిది కాదు అక్కడ. ఇప్పుడు అపోస్తలులకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అపోస్తలులకు పిలిచి అధికారం ఇచ్చిన తర్వాత కూడా ప్రతి వ్యాధిని స్వస్థపరచడానికి, ప్రతి రోగమును నయం చేయడానికి, ప్రతి దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి మీకు అధికారం ఇస్తున్నాను అని పంపిన తర్వాత కూడా చాంద్రరోగం కలిగినటువంటి వ్యక్తిని వాళ్ళు స్వస్థపరుస్తారా? దే కుడ్ నాట్. ఆ తర్వాత యేసు ప్రభు వారే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. దాంతో పాటు ఏమంటాడంటే, ఇలాంటిది ప్రార్థన ఉపవాసం ద్వారా తప్ప పోదు. దిస్ థింగ్ కెనాట్ బి డెల్ట్ విత్ అన్లెస్ ఇట్ ఈస్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. సో బేసిక్ ఏంటంటే, కొన్ని జరగలేనంత మాత్రాన దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఒకటి సావరెనిటీ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ది అల్టిమేట్ థింగ్. రెండో విషయం ఏంటంటే,
దేవుడు మనకి ఇచ్చేటువంటి అధికారంలో కూడా లెవెల్స్ ఉంటాయి. అపోస్తులకు సంపూర్ణ అధికారం ఇచ్చిన తర్వాత కూడా చాంద్ర రోగంతో బాధపడినటువంటి వ్యక్తిని వాళ్ళు స్వస్థపరచలేకపోయారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి తెలియనటువంటి డైమెన్షన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఆపరేట్ చేయలేనటువంటి డైమెన్షన్స్ కూడా ఉన్నాయి, మనకు తెలియదు. అలాగని చెప్పి కొన్ని చోట్ల మనం ఫెయిల్ అయినంత మాత్రాన, కొందరు సగం మాత్రమే స్వస్థపడినంత మాత్రాన వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయాలి అనేటువంటిది కాదు అక్కడ. We earnestly seek the gifts of the Spirit. We desire them as the Apostle Paul had instructed us, and we depend also on the sovereignty of God. మనం ప్రతి ఒక్కరు మీద చేస్తాము, స్వస్థత వరం ఉన్నంత మాత్రం ప్రతి ఒక్కరు స్వస్థపడతారు అనేటువంటిది మనం చెప్పట్లేదు. Saying that the word of God is not saying that, ఎందుకంటే the apostle could not heal that person. Yes. So it's definitely a clue that not everybody gets healed, but that does not mean the cessation of the gift. అంటే ఆ వరం నిలిచిపోయింది అని చెప్పడానికి అది రుజువు కాదు. ఇవాళ ఇన్స్టాగ్రామ్ లో మనం పెట్టినటువంటి పోస్ట్ కింద కూడా ఒక సహోదరుడు మెసేజ్ కామెంట్ పెట్టాడు, ఏమనంటే వరాలు నిజంగా ఉంటే స్వస్థపరచండి, హాస్పిటల్స్ లోకి వెళ్ళి స్వస్థపరచండి అంటున్నారు. అంటే స్వస్థత వరం ఉన్నవాళ్ళు స్వస్థపరుస్తారు, దేవుని కృపను బట్టి స్వస్థతలు జరుగుతాయి, జరగకపోవచ్చు కూడా. But we don't know the reasons for it. I'm not saying it is normal. It is not normal. Everybody should get healed. However, there are certain reasons that we do not know. Yes. అదేనా ఖచ్చితంగా అదే నేను కూడా ఆలోచిస్తున్నాను, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, ఎటేటో వెళ్ళిపోతున్నాం. టంగ్స్ గురించి అయితే ఇంకొకటి లేవనెత్తే డౌట్ ఏంటంటే, ఆ సహోదరుడు కామెంట్ పెట్టినట్టు దే ఆర్ సీజ్డ్. వాళ్ళు చెప్పే వాక్యం ఏంటంటే 13:8 1 Corinthians 13:8. దానికి మీరేం చెప్తారన్న? చాలా క్లియర్ గా కాంటెక్స్ట్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అక్కడ పౌలు గారు ఇంకా వరాలు గతించిపోవడం గురించి మాట్లాడేట్లేదు. పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థక మగును అంటే వరాల గురించి కాదు అక్కడ. ఇట్స్ టాకింగ్ అబౌట్ అవర్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ విత్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వెన్ హీ కమ్స్ డౌన్. ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి కొరకే కదా పరిశుద్ధాత్మ వరాలు ఉండేవి. ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలు నిలిచిపోయాయి అని మనం అంటామంటే క్షేమాభివృద్ధి కూడా హాల్ట్ అయిపోద్ది. The well-being of the church, the edification of the church will also stop when the gifts stop, because the purpose of the gifts is to edify the church. Edification of church. 1 Corinthians 13:8 is the most misunderstood scripture. Yes. Testament. అవునన్నా. ఇట్లానే అంటే నాకు ఒక సేవకుడు తెలుసన్న, హీ ఈస్ డూయింగ్ మినిస్ట్రీ ఇన్ ఏ విలేజ్. హీ ఆల్సో ఆ సేవకుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, అతనికి ఒక వరం ఉందంట, దేవుడికి అతనికి ఒక వరం ఇచ్చాడంట, కానీ ఆ వరం ఏంటో తన భార్యకు కూడా తెలియదంట. తన భార్యకు కూడా తెలియదంట. అండ్ అంటే తన పైన ఉన్న వాళ్ళు, తనున్న సంఘం అలాంటిది అనమాట. ఏంటంటే దే వోంట్ బిలీవ్ ఇన్ దిస్ గిఫ్ట్స్. ఈ గిఫ్ట్స్ లో నమ్మరు కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే, మనం వాక్యం చెప్పే రక్షించాలి. కరెక్టే, కాదంటలేదు. అతని దగ్గరికి ఒకసారి ఒక దెయ్యం బట్టిన వాళ్ళు వచ్చారంట, అన్యులు. 2.5 minutes ఉంది ఇంకా. అయ్యో. ఓకే, లెట్స్ క్లోజ్ ఇట్. దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గర అంటే తీసుకొచ్చారంట. తీసుకొస్తే ఇతనికి అంటే వాళ్ళని అడిగాడంట. ఏమని అడిగాడంటే, మీరు ఇట్లా దెయ్యాన్ని వెళ్ళగొడితే ప్రతి సండే చర్చ్కి వస్తారా అంటే, లేదయ్యా మా కమ్యూనిటీ వాళ్ళు ఒప్పుకోరు, బట్ ట్రై చేస్తాం, మీరు దయచేసి ప్రార్థన చేయండి, ఇతను దెయ్యం పట్టింది, ఇతనికి వదలగొట్టండి అని చెప్పారంట. ఈయనకి ఆ వరం ఉన్నా కానీ వాళ్ళు చర్చికి రారు
అన్నారని ఇతను ఆ మేనిఫెస్టేషన్ చేయకుండా వాళ్ళని పంపించేశాడంట. ఆ, అంటే చాలామంది ఈ ఈ ఈ వేలో కూడా ఆలోచిస్తారు. ఏంటంటే చాలామంది అద్భుతాలని చూసి వస్తే ఆ, ఇంకా సరైన విశ్వాసం ఉండదు అది ఇదని. సో ఇప్పుడు కౌంటర్ ఫీట్ అన్నప్పుడు మిరాకిల్స్ లో మాత్రమే కాదు మన కౌంటర్ ఫీట్ ఉండేది. ఇప్పుడు దేన్నైతే మనం నీతి అని డిఫైన్ చేస్తామో, పరిశుద్ధత అని మనం దేన్నైతే డిఫైన్ చేస్తామో, వేరే రిలీజియన్స్ లో కూడా చాలా మటుకు, అంటే కంప్లీట్ గా మ్యాచ్ అవ్వకపోయినా కూడా మెజారిటీ ఆఫ్ ద మోరల్ లా మ్యాచెస్. అవును. అలాగని చెప్పి వాళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు అంటే సో కాల్డ్ డెఫినేషన్ ఆఫ్ మొరాలిటీ అని సేయింగ్, ఉమ్, వాళ్ళ మారల్ డీడ్స్ తో మన మారల్ డీడ్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మనం చేయకుండా ఉంటాం. ఉమ్. It's one thing that we have to think about. Yeah, last 1 minute we have. 1 minute. ఓకే అన్న, ఈ లైవ్ ద్వారా చాలా మందికి టంగ్స్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి లైవ్స్ మనం వి హ్యావ్ సో మెనీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని మనం సరి చేసుకొని మనం ఇంకా ద బెటర్ వేలో ఈ గిఫ్ట్స్ గురించి కానీ చాలా డౌట్స్ చాలా మందికి ఉంటా ఉన్నాయి. ఈ లైవ్ చూసే వాళ్ళు ఎవరైనా సరే మీకున్న డౌట్స్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. విల్ ట్రై టు డూ ద లైవ్స్ ఆన్ దట్ కామెంట్స్. ఆ కామెంట్స్ తీసుకొని వాటిని ఉద్దేశంలో పెట్టుకొని మేము ఇంకా రానున్న రోజుల్లో ఈ గిఫ్ట్స్ గురించి కానీ టంగ్స్ గురించి కానీ ఇంకా ద బెటర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి విల్ ట్రై. థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇలాంటి లైవ్స్ మనం చాలా చేయాలని కోరుకుంటున్నాం.